ఇదే కావాలి ఫ్రెండ్స్. ఉదయం రైల్వే స్టేషన్ నుంచి ఒక 3 కిలోమీటర్స్లో వరంగల్ ఫోర్ట్కి వచ్చాం. బాగుంది చూడడానికి, కాకపోతే ఓపెన్ అయితే చేయలేదు. ఇక్కడ వరంగల్ ఫోర్ట్ యొక్క శిథిలాలన్నీ భద్రపరిచి పెట్టినారు. 8 o'clock ఓపెన్ అంట. సో మాకు లోపల ఎంట్రీ లేదు. సో బయట నుంచి ఇలా అయితే కనిపిస్తుంది. శిథిలాలన్నీ ఇక్కడ పెట్టినారు. పార్క్లా ఉంది, బట్ 8కి ఓపెన్ అంట. ఓవర్లో అవుతుంది చెప్పాక శివ కాపాడను. Hello friends, we are in water. Please help me. The water is overflowing. Bikes are not moving. Bikes are not stopping. We are inside a lake. Here is the Sati. Here is the Sai Kiran. Hey, that guy is Rahul. That guy is Shiva. This guy is the driver. he is the cleaner. Last time you can see in the mirror. ఫ్రెండ్స్, ఇది రామప్ప టెంపుల్ లోపల వ్యూ. మూల విరాట్ని ఫోటో అయితే ఇవ్వద్దన్నారు. ఇది ఆర్కిటెక్చర్ చూడండి. ఇక్కడ స్కల్ప్చర్ ఉంది కదా, అక్కడ పిల్లర్స్ మీద అంతా మహాభారతం, రామాయణం, ఇంకా కృష్ణుని అవతారాలు అక్కడ చూస్తే మీరు చిలికేది, అమృతం చిలికేది, కుర్మ అవతారము, వీటి గురించి స్క్రిప్చర్స్ బాగా చేస్తున్నారు. చాలా నీట్గా మంచి ఆర్కిటెక్చర్ అయితే ఉంది. రామప్ప టెంపుల్ యునెస్కో సైట్స్ మీరు తప్పకుండా విజిట్ చేయడానికి ఒక మంచి ప్లేస్. వరంగల్ నుంచి మేము కార్లో వస్తే 60 కిలోమీటర్స్ ఉంది. అరౌండ్ 1 or 20 minutes అలా పట్టింది. చూస్తున్నారా, ఇది నంది మండపం. ఆపోజిట్ టెంపుల్ ఉంటుంది. ఆ నంది మొత్తం ఒక రాయితో చెక్కారంటారు అంతా. అక్కడ కనిపిస్తుంది కదా, అది కాటేశ్వర టెంపుల్. మీరు ఇక్కడ చూసే హిస్టరీ ఎలా అంటే కొద్దిగా ఇవి వీక్ అయిపోయింటే రీకన్స్ట్రక్షన్ చేశారనమాట. ఎలా రీకన్స్ట్రక్షన్ చేసి ఎప్పుడు చేశారంతా అక్కడ చూపిస్తున్నారు. ఇదనమాట టెంపుల్. ఇందాక నేను లోపల ఆర్కిటెక్చర్ ఎలా ఉందో చూపించాను. ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్ యునెస్కో గుర్తించింది అనమాట. వరల్డ్ హెరిటేజ్ సైట్ లాగా కాకతీయుల ఆర్కిటెక్చర్. ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆర్కిటెక్చరల్ జీన్ అనమాట మన ఇండియాలో. ఫ్రెండ్స్ చూడండి, యునెస్కో సైట్ అవుట్ సైడ్ వ్యూ కూడా చాలా బాగుంది. మీరు కూర్చోడానికి, ఫ్యామిలీతో కానీ టైం స్పెండ్ చేయడానికి ఇది చాలా వెల్ డిజర్వ్డ్ ప్లేస్. వన్ డే పీస్ఫుల్గా ఫ్రెండ్స్ వస్తే స్టే చేయొచ్చు. మేము కార్లో వచ్చాము కాబట్టి ఇంకా వేరే ప్లేస్లో కూడా ఈరోజు కవర్ చేద్దాం అని ఫిక్స్ అయ్యాం కాబట్టి ఇంకా వెళ్ళిపోతున్నాం. నేను ఈ నీళ్ళు తాగిపోయాను. చూస్తున్నారా, ఈ వాటర్ తాగి పెరిగాడంట ఒకడు. వాళ్ళలాగా పోకపోతేనే హ్యాపీ అందరూ. అదిగో బ్రిడ్జికి వెళ్ళబోతున్నాం. పొలానికి ఈ నీళ్ళే పెడతాం. మా ఇల్లు కనిపిస్తుంది అలంకన్నవరం బ్రిడ్జ్. ఇక్కడికి అక్కడికి వెళ్ళబోతున్నాం. చాలా బాగుంది అయితే బ్రిడ్జ్ అయితే. ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇక్కడ బోటింగ్ ఉంది. 50 రూపీస్ అంట. అలా ఒక రౌండ్ వేస్తారు. ఇది వ్యూ పాయింట్. ఇది లక్నవరం లేక్. ఇక్కడ కొంతమంది ఫోటోలు కూడా తిరుగుతున్నారు. ఎవరో కొద్దిగా పెద్ద మనుషుల్లాగా ఉన్నారు. అక్కడ మూల కనిపిస్తున్నది రాయనిగూడెం అంట. ఫేమస్ విలేజ్ ఫర్ ఏంద్రా ఫేమస్. ఓ రాయడానికి ఏముండదంట, ఇల్లిటరేట్ పర్సన్స్.
క్రింజర్ సక్సెస్. ఫ్రెండ్స్ ఈ పాయింట్కి రాండి, ఇక్కడ నుంచి ఫొటోస్ అయితే చాలా అద్భుతంగా వస్తున్నాయి వ్యూతో. ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇది మెయిన్ పార్ట్ ఆఫ్ లంకవరం బ్రిడ్జ్. ఓకేనా, వ్యూ అయితే చాలా సూపర్గా ఉంది. ప్లీజెంట్ డే వచ్చి ఒక ఈవినింగ్ ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్. నాకు తెలిసి ప్రీ వెడ్డింగ్ షూటింగ్ కూడా ఇక్కడ బాగా చేయొచ్చు. కాకపోతే స్విమ్మింగ్ చేస్తూ అక్కడి నుంచి ఫోటోగ్రాఫర్ కనుక ప్రీ వెడ్డింగ్ ఫోటో తీస్తే ఇక్కడ మధ్యలో నుంచి మనం సూపర్గా కనిపిస్తాం. కొద్దిగా స్కిల్ఫుల్ ఫోటోగ్రాఫర్ అవసరం. కోతులు ఉన్నాయి, కొద్దిగా జాగ్రత్త, నన్ను కొట్టకపోవచ్చాడు ఇది. బ్యూటిఫుల్ గ్రీనరీ మధ్యలో వచ్చి మొగోడా వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. ఇక్కడ ఒక వైల్డ్ లైఫ్ సాంచురీ కూడా ఉంది, పులులు కూడా తిరుగుతుంటాయని ఇప్పుడే బోర్డు కనిపించింది. చూడండి గ్రీనరీ ఎలా ఉందో. నైట్ ఇక్కడ టెంట్ వేసి కొనుక్కుంటే చాలా బాగుంటుంది అడవిలో. ఎండ్రూట్ టు బోగాటా వాటర్ ఫాల్స్ 40 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. వెదర్ అయితే చాలా బాగుంది, పీస్ఫుల్గా ఇలా సిటీలో ఎలా ఎంజాయ్ చేసి వెళ్తున్నాం. ఇక్కడ బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ ఉంది బోగాటా వాటర్ ఫాల్స్కి వెళ్ళే రూట్లో. చాలా ఆహ్లాదకరంగా. చూడండి పంటది మొక్కలు. వాటర్ ఫాల్స్కి వెళ్ళేసి వచ్చేసాం. వాటర్ అయితే అంత డెప్త్లో అయితే లేవు మునగడానికి. సో ఇంకా వేరే వాటర్ ఫాల్స్ మా ఫ్రెండ్కి తెలిసిన ఒక ప్లేస్ ఉంటే అక్కడికి వెళ్తున్నాను. ఇది అది కనిపిస్తుంది కదా ఎంట్రన్స్, అక్కడ నుంచి ఒక 500 మీటర్స్ లోపలికి వెళ్తే ఉంటుంది. వెళ్ళేసి వచ్చేస్తాను. ఫ్రెండ్స్ ఇది చాలా అడవి లోపలికి వచ్చాము. చూడండి ఇక్కడ బ్లూ వాటర్ ఫాల్స్ అని చెప్పి తీసుకొని వచ్చాడు. ఒక్కొక్కరం ఒక్కొక్క ఆయుధం పట్టుకొని వచ్చాము. ఎలుగు బంట్లు ఉండే ఛాన్స్ ఉందంట. నైట్ అయిపోయింది. ఆ ముందు కనిపిస్తున్నాడా నవ్వురా, ఆ బేర్ గిల్స్ గాడే ఇక్కడ మమ్మల్ని తీసుకొని వచ్చాడు. బేర్ గిల్స్ నీ ఆయుధం చెప్పిరా. చూడండి అడవి జాతికి చెందిన ఈ మనిషి మమ్మల్ని ఇక్కడ తీసుకుని వచ్చాడు. వెనకాల లేదో మాట్లాడుతా ఉన్నారు. చెప్పాను ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకేం రైట్ అండి ఇక్కడికి తీసుకొచ్చి రైట్స్ ఉన్నాయండి చెప్పురా. యుగానికి ఒక టెంప్లెట్ వాడుతున్నారు వీళ్ళందరూ. జై హింద్ జై హింద్. ఈరోజు ఏమైనా బతుకుతాం బ్లూ వేడ్ ఫారెస్ట్కి వెళ్తాం. భయపడేవాడు ఇక్కడ ఎవడో కాదు, ముందు కనిపిస్తాడు చూడండి. జానీ సిన్స్, విన్ డీజిల్. అదే కాకులు దూరని కారడవి, చీమలు దూరలేని చిట్టడవి, బ్లూ వాటర్ ఫాల్స్ కోసం వస్తున్నాము. ఇక్కడ మా అధ్యక్షుడు, మా నాయకుడు అయిన బేర్ గిల్స్ వజ్జా నిఖిల్, లోకల్ శివ మాకు మార్గదర్శి. ఇతను విఘ్నేష్, అంధకారంలో ఉన్న వ్యక్తి. ఇతను చూడండి, ఇతను విన్ డీజిల్. ఫ్యామిలీ కోసం ప్రాణాలు ఇస్తాడు, ప్రాణాలు తీస్తాడు ఫ్యామిలీ జోలికి వస్తే. నేను బేర్, నాట్ ఏ బేర్ గ్రిల్స్. ఇతను బేర్లు వస్తే ముందు ఇన్ని వాళ్ళ ఫ్యామిలీలో ఇంట్రడ్యూస్ చేస్తాం ఇతన్ని. ఇతనికి రక్షణగా 2 విఐపీలు ఉన్నారు. ఇతను నవ్వుతున్నాడు చూడండి. ఇతను కిందకు వచ్చేసాయి అన్ని. ఇతను చూసారా, ఇతను ఫీలింగ్ చూసారా? చూడండి ఎంత దారుణంగా వెళ్తున్నావు లోపలికి. జానీ సిన్స్ ఏదో కనిపెట్టాడు. ఇది మోహిని అంట.
చూడండి లోపలికి వెళ్తున్నాము. ఐఫోన్ కొద్దిగా బ్రైట్ చేసింది కానీ ఇది చూడడానికి అయితే చాలా భయంకరంగా ఉంది మాకు. ఇలా ఒక కొండలు గుట్టలతో కూడిన ఒక ప్లేస్ వచ్చింది. వాటర్ అలా ఫ్లో అవుతుంది. నేను వెళ్ళకపోతే నాకంటే ముందు వెళ్ళిపోయాను, వదిలేసేటట్టున్నారు వీళ్ళు. కరెక్ట్గా కత్తిన దొంగ ఫ్రెండ్స్. కొద్దిగా రిస్కే కానీ సాహసమే శ్వాసగా సాగిపోవు అంటుంది మిత్రమా కథల భైరవి. ధైర్యం ఉంటే రాజకుమారి. అజ్జా, ఎనీథింగ్ టు సే టు ఆడియన్స్? సిగ్నల్ వస్తుందా? సిగ్నల్ వస్తుంది. ఫోన్ కూడా మాట్లాడుతున్నాడంట. ఇక్కడ చూడండి, ఇలాంటి చిన్న చిన్న ట్రెక్కింగ్ పాయింట్స్ కొద్దిగా కష్టంగా ఉన్నాయి. మా వాళ్ళు కొద్దిగా చూసారా, సత్య అనే అతను పిల్లాడు చాలా కష్టపడుతున్నాడు. వజ్జా చూడు, తార్చన్ లాగా కొమ్మలు పట్టుకొని వస్తున్నాడు. కొడుకుని ముంచి ఉన్నారా? 1, 2, 3 మంచిగా ఉంటుంది. తాగుతా తాగు ఏం కాదు. మళ్ళీ వరంగల్ వస్తా. ఎవరిని వస్తారు నాతో? అడిది మునుగులో మంచి లేచి పెట్టాడు మధ్య మాత్రం. అదే సరదాగా ఎగరా. నైట్ అలా వాక్ చేస్తున్నాము. చూడండి, విలేజ్ చూడ చక్కగా ఉంది. కాకపోతే ఈ విలేజ్ జస్ట్ వెనకాలంతా అడవే అంట. ఈ విలేజ్కి ఇక్కడికి జంతువులు కూడా వస్తాయంట, అడవి జంతువులు. దుప్పి, అడవి గొర్రె, జింకలు. మెయిన్గా 1000 పిల్లర్ టెంపుల్స్ దగ్గరికి వచ్చాము. మనం అక్కడి నుంచి మన ప్లేస్ నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ బస్ స్టాండ్ నుంచి. మీరు ట్రైన్ నుండి డెఫినెట్ రండి. నంది ఇది టెంపుల్. నైట్ లైటింగ్స్ పెట్టడం వల్ల కొద్దిగా బాగుంది, కానీ మార్నింగ్ కూడా బాగానే ఉంటుంది అనుకుంటారు. అవి అయితే 1000 పిల్లర్స్. ఇది ఒక 1000 స్తంభాలలో ఒక పిల్లర్. మా తాతకు తాతైన ప్రతాపరుద్రుడు కట్టించారు. నా రక్తంతో కట్టించారు. ఇతను పెద్ద కమెడీని చూసాడా? అందరు నవ్వుకుంటున్నారు. పండు